ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి జాతకులకు మరో 24 గంటల్లో ఒక మహిళ తన యొక్క దివ్యమైన ఆశీర్వాదం చేత మీ యొక్క కష్టాల సుడిగుండం నుండి మిమ్మల్ని బయటికి పడవేసి మిమ్మల్ని మీ జీవితంలో నిలబెట్టడానికి ఆమె ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క తులారాశి జాతకులకు రాబోయే 24 గంటల్లో వీరికి రాబోయే కష్టాల నుండి సుడిగుండం నుండి బయటపడవేసి వీరి జీవితాన్ని మార్చివేసి మిమ్మల్ని మీ జీవితంలో ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నిలబెట్టే ఆ మహిళ ఎవరు, ఇక ఆ మహిళ ఎవరో మీకు తెలియాలి అంటే కనుక మీరు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీకు ఈ సమయంలో మీ జాతకం ప్రకారం మీ జీవితం ఏ విధంగా సాగిపోతుంది, మీ జీవితంలో ఎటువంటి అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితులు అనేవి రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ మహిళ యొక్క ఆశీర్వాదం చేత మిమ్మల్ని కష్టాల సుడిగుండం నుండి బయటపడవేసి మీ జీవితాన్ని నిలబెట్టబోతుంది. ఇక ఆ మహిళ ఎవరో, ఆమె మూలకంగా ఈ తులారాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ తులారాశి వారు మాత్రం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారికి శుక్ర భగవాన్ యొక్క ఆశీర్వాదాలు చాలా అద్భుతంగా ఉంటాయి. శుక్రుడు సంపదకు, శ్రేయస్సుకు, సంతోషానికి, ఆనందానికి, విలాసాలకు కారకత్వం వహిస్తాడు. కాబట్టి ఈ తులారాశి వారు కూడా వీరి జీవితంలో వీరు చేస్తున్న పనుల మూలకంగా, అంటే అది వృత్తి కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏ ఇతర రంగం కానివ్వండి, అది రాజకీయ రంగం కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ రంగం కానివ్వండి, వీరు ఏ రంగంలో ఉన్నా కూడా వీరు తులారాశి వారు మాత్రం కష్టించి శ్రమపడి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఒకరి కింద చేయి జాపి అడుక్కునే స్థాయిలో వీరు ఉండరు. అదేవిధంగా వీరు మాత్రం ఒకరి కింద ఉద్యోగం చేయాలనే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. వీరే సొంతంగా చిన్నగా ఏదైనా కొట్టు పెట్టుకొని, ఏదైనా చిన్న దుకాణం పెట్టుకొని, అది కూరగాయల దుకాణం కానివ్వండి, అది పాన్ షాప్ కానివ్వండి, లేదా టీ కొట్టు కానివ్వండి, ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేసుకొని వారు వేరే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉంటారే తప్ప వీరు ఒకరి కింద పనిచేసే స్థాయిలో అస్సలు ఉండరు. కాబట్టి ఈ తులారాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమ కాళ్ళపైన తాము నిలబడాలి, తమకంటూ ఒక స్థానాన్ని, హోదాని, పలుకుబడిని, డబ్బును బాగా సంపాదించుకోవాలి, తమ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, తమ సంతానాన్ని గొప్పగా చదివించుకోవాలి అని ఆరాటపడుతూ తమ కుటుంబం పట్ల, తమ సంతానం పట్ల, తమ తల్లిదండ్రుల పట్ల, అదేవిధంగా తమ తోడబుట్టిన వారి పట్ల ఎంతో ఆప్యాయతో, అనురాగంతో చాలా ప్రేమగా ఉంటారు. అదేవిధంగా ఈ తులారాశి వారు కూడా ఎప్పుడు కూడా డబ్బులను బాగా సంపాదిస్తారు. సమాజంలో వీరికి మంచి పేరు ఉంటుంది, గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇలాంటి తులారాశి వారు ఎప్పుడు కూడా ఒకరిని నిందించారు, ఒకరి మనసు బాధ పెట్టారు. వీరు సంతోషంగా ఉంటారు, 10 మందిని సంతోషంగా ఉండేలా ప్రయత్నం చేస్తారు. ఇక ఈ మనస్తత్వం కారణంగా ఈ తులారాశి వారికి మాత్రం శత్రువులు తయారవుతారు. అంటే వీరంటే గిట్టని వారు, ఏంటి వీళ్ళు ఇంత మంచి యాటిట్యూడ్తో, ఇంత మంచి ప్రవర్తనతో ఉన్నారు, వీరు బాగా డబ్బులను సంపాదిస్తున్నారు, వీరు తమ కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, వీరు చక్కగా ఆనందంగా ఉంటారు, తమ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతారు అనే కుతంత్రాలు వారి మనసులో నింపుకొని వీరిపైన మాత్రం ఒక జలసిని పెంచుకొని, ఒక శత్రుత్వాన్ని పెంచుకొని వీరిని శత్రువులుగా భావిస్తూ వీరి గురించి 10 మందికి చెడు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో మీకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తులను మీరు మాత్రం మీ ఇంటికి రానివ్వకండి. అదేవిధంగా వారిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. అలాంటి వారి వల్ల ఏమి ఉపయోగం ఉండదండి. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరు మీరు కనిపెట్టుకోండి, మీకు తెలుస్తూ ఉంటుంది. అలాంటి వారు ఎవరు, వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ చేతల వల్ల, వారి ప్రవర్తన వల్ల అలాంటి వ్యక్తులను మీరు మాత్రం ఖచ్చితంగా దూరం పెట్టే ప్రయత్నం చేయండి. అది మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీ సంతానానికి మంచిది. ఫ్యూచర్లో మీ కుటుంబం, మీ సంతానం బాగుపడాలన్నా, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా కూడా ఇలాంటి వ్యక్తులను మీరు దరి చేయనివ్వకండి. మీరు అనుకుంటారు మేము సహాయం చేస్తున్నాం, మాకు మంచి జరుగుతుందని.
అది పొరపాటు. అది ఒకప్పుడు మాట. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఎప్పుడైతే సహాయం చేస్తారో, ఎవరికైతే మీరు సహాయం చేస్తారో, ముఖ్యంగా ఈ తులారాశి వారి జాతకం ప్రకారం చూసుకుంటే గనక, ఈ రాశి వారు ఎవరికి సహాయం చేస్తారో వారే వీరికి శత్రువులు తయారవుతారు. వారే వీరి కుటుంబానికి వెన్నుపోటు పొడుస్తారు. అదేవిధంగా వీరికే కాకుండా వీరి సంతానాన్ని కూడా వీరు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు జాగ్రత్త పడండి. మీరు ఎవరికైతే సహాయం చేస్తున్నారో వారే మీకు శత్రువులు తయారవుతారు. కాబట్టి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. సహాయం చెయ్యండి, తప్పు లేదు. కానీ ఆ సహాయం చేసిన వ్యక్తిని దూరంగా ఉంచండి, అంతే. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకుంటే కనుక వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎన్నో అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ సమయంలో కొంచెం ప్రతికూలత కనిపిస్తుంది. మీకు ఉన్నటువంటి కొన్ని కష్టాలైతే మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఆ కష్టాల నుండి ఈ సమయంలో మిమ్మల్ని బయటపడేసేది ఒక మహిళ. ఆ మహిళ యొక్క ఆశీర్వాదం గనక మీరు పొందుకున్నారంటే మీరు మీకుండేటటువంటి కష్టాల నుండి బయటపడి మీ జీవితంలో మీ లైఫ్ని మీరు ఎంతో బాగా సెటిల్ చేసుకోగలుగుతారనే చెప్పుకోవచ్చు. ఇక ఆ మహిళ ఎవరనే విషయానికి వస్తే కనుక ఆ మహిళ మీ తల్లిగారు కావచ్చు, మీ తల్లి సమానమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఇక ఆ మహిళ యొక్క ఆశీర్వాదాన్ని మీరు గనక ఈ సమయంలో పొందుకున్నారంటే మీ జీవితంలో అన్నీ కూడా మీకు శుభాలే కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే తల్లిదండ్రుల విషయంలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి పట్ల నెరవేర్చాల్సిన బాధ్యతలను అస్సలు నెరవేర్చరు. అలాగే వారి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే కొంతమంది వారి తల్లిదండ్రులను అనాథ శరణాలను వేయడం కావచ్చు, లేకపోతే వారి పట్ల ఎలాంటి బాధ్యతను నెరవేర్చలేకపోవడం కావచ్చు, వారికి సమయానికి ఆహారాన్ని పెట్టడానికి ఇష్టపడకపోవడం కావచ్చు, వారి యొక్క కోరికలను ఏవి తీర్చలేకపోవడం, ఇటువంటి పనులన్నీ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ పనులు చేయడం వల్ల ఇప్పుడు సంతోషంగా ఉంటారు. మేము మా కుటుంబం అంటే మా భార్య మా పిల్లలతో, లేకపోతే మా భర్త పిల్లలతో మేము సంతోషంగా ఉంటున్నామని అనుకుంటారు. కానీ దాని యొక్క పరిణామం అనేది ఖచ్చితంగా ఫ్యూచర్లో తీవ్రంగా ఉంటుంది. మీరు కనుక మీ యొక్క తల్లిదండ్రుల పట్ల బాధ్యతలను సక్రమంగా నిర్వహించినట్లయితే ఆ యొక్క ఫలితం అనేది ఈ జన్మలో ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి వస్తుంది. దానికి తగిన ఫలితం మీరు తప్పకుండా పొందుతారు. ఒకవేళ ఈ జన్మలో తప్పించుకుంటారు, వచ్చే జన్మలో అయినా మీరు దాని యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ జన్మలో మేము ఎలాంటి పాపకార్యాలు చేయలేదు, ఎలాంటి చెడు పనులు మేము నిర్వర్తించలేదు, మా బాధ్యతలను అన్నింటి కూడా మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నాము, అలాగే భగవంతుడి పట్ల కూడా భక్తిని కలిగి ఉన్నాము, మేము చేసే ప్రతి పనిలో కూడా న్యాయబద్ధంగా నడుచుకుంటూ ఉన్నాము, అయినా కూడా మాకు ఈ కష్టాలు ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి కారణం ఈ జన్మలో వారు ఎంత పవిత్రంగా ఎంత సక్రమమైన మార్గంలో నడుస్తున్నా కానీ గత జన్మలో వారు చేసిన పాపకర్మల ఫలితం అనేది ఈ జన్మలో వారు తప్పకుండా ఆ శిక్షను ఈ జన్మలో వారు అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ తులారాశి వారు మీ జాతకంలో కనుక ఈ జన్మలో మీరు ఈ యొక్క కర్మ ఫలితం నుండి తప్పించుకున్న వచ్చే జన్మలో అయినా సరే దాని యొక్క ఫలితాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అలాగే మీ తల్లిదండ్రుల సమానమైన వ్యక్తులను మీరు ఎవరి పట్లయితే బాధ్యతాయుతంగా ఉండాలి వారి పట్ల మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతను తప్పించుకున్నట్లయితే దాని కర్మఫలాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించాల్సింది వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు అలాగే తల్లిదండ్రుల సమానమైన వ్యక్తులు మీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వృద్ధులు కానీ వారి పట్ల మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. వారి కన్నిటికీ మీరు కారణం కాకూడదు. మీరు న్యాయబద్ధంగా ఉండండి. ఒకవేళ వారు న్యాయబద్ధంగా ఉండకపోయినా దాని కర్మఫలాన్ని వారే అనుభవించాల్సి వస్తుంది. అలాగే మీరు మాత్రం మీ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు వారి జాతకం ప్రకారం వారి జీవితానికి విషయంకి వస్తే కనుక ఒక మహిళా ఆశీర్వాదం మీరు ఇప్పుడు పడుతున్న కష్టాలు సమస్యలు గండాల నుండి కష్టాల సుడిగుండం నుండి మిమ్మల్ని బయటపడవేస్తుంది. ఇక మీ యొక్క జీవితాన్ని ఆమె మార్చివేస్తుంది. మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది. ముఖ్యంగా ఆ మహిళ మీ తల్లిగారు కావచ్చు, మీ తల్లి సమానమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ అక్క కావచ్చు, అదేవిధంగా మీ పెద్దమ్మ కావచ్చు, మీ పినతల్లి కావచ్చు. ఆ మహిళ మీకిచ్చే ఆశీర్వాదం మిమ్మల్ని మీ కష్టాల సుడిగుండం నుండి మిమ్మల్ని బయటపడేసి మీరు చేసిన వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాల్లో మిమ్మల్ని విజయపదంలో నడిపించే ఒక ఆయుధంలా ఆమె ఆశీర్వాదం మీకు పనిచేస్తుంది. తద్వారా మీరు మీ జీవితంలో మరింత ఉన్నత స్థాయిలో ఉంటారు. మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు.
ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.